సర్వశిక్ష ఉద్యోగులు ఇక్కడ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దాని ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల మధ్య ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి పునాదిగా ఉండేటువంటి ఒక అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినా కానీ ఇప్పటి వరకు అవి సఫలవంతం కాలేదన్నటువంటి ఒక ఆందోళన జిల్లా కనిపిస్తుంది. 22 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా 3,000 నుంచి 32,000 వరకు ఉద్యోగుల జీతాలు ఉన్నప్పటికీ కూడా తమను ఎన్నికల హామీలో భాగంగా రెగ్యులర్ చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 19,000 పైచిలకు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సమస్యలు కూడా ఇంతవరకు నెరవేరడం లేదు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమ పట్టించుకున్నటువంటి నాకుడే లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వల్ల కనిపిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాలకు పైచిలకు పనిచేస్తున్నప్పటికీ కూడా నిత్యావసర సరుకుల ధరలు ఎంతో పెరిగాయి. కానీ తమ జీతాలు అలాగే బతుకులు మాత్రం మారడం లేదు. రోజు కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆనందంగా బతుకుతున్నారు. కానీ ఉన్నతమైనటువంటి చదువులు చదివినప్పటికీ కూడా చదువులకు సార్థకత విధంగా తమ జీవితాలు అగమ్య గోచరంగా మారైనటువంటి ఒక ఆందోళన మాత్రం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి నడుస్తూనే ఉంది. 24 రోజులు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎత్తిన పిడికి దించేది లేదు, పెట్టిన టెంట్ తీసేది లేదు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నటువంటి ఒక ఆందోళన అలాగే ఒక తీవ్రమైనటువంటి ఒక స్వరంతో కూడా ఇక్కడ సర్వశిక్ష అభియాన్లు హెచ్చరించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎందుకంటే దినసరి ప్రతిరోజు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అవి వాళ్ళ మాటలే విందాం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వచ్చింది, ఇక సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా ఒకసారి వాళ్ళే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతుంది. దాదాపు ఎన్నికల హామీలో భాగంగా మేము అన్ని రకాలుగా ముందుంటామని చెప్పి వచ్చినటువంటి అధికారులు ఇప్పుడు మీరు మాస్కులతోటి నిరసన చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీకు హామీలు ఇచ్చారని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఆ హామీల అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అట్లాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే? మేము పలుసార్లు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా నివేదికలు అంచాము. అందరి మంత్రులు కూడా మాకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మాకు మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకోవాలని మేము ఈ యొక్క నివేదిక కొనసాగిస్తున్నాము. మాకు గత సంవత్సరం ఇచ్చిన నివేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా మా దగ్గరికి వచ్చి మాకు మాట ఇచ్చారు, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము. ఒక 10 నెల రోజులు మా ప్రభుత్వం రాగానే 10 నెల రోజులలో మీకు జీవో కాపీ ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేము నిలబెట్టుకుంటారని మేము ఈ యొక్క నిరోధక సమ్మె కొనసాగిస్తున్నాము. మాకు కనీసం రోజు ఒక 100 రూపాయల కూలి అనేది వచ్చే పరిస్థితి లేకుండా మేము అందరం ఎంతో కష్టపడి డిగ్రీలు పీజీలు చదివి అందరూ క్వాలిఫైడ్స్ అయి ఉంది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మేము బోధిస్తున్నాము. కాబట్టి వాళ్ళకి రాత్రి మొగలు నుండి మా పిల్లల్లాగా సొంత పిల్లలు చేసుకుంటున్నటువంటి మహిళా ఉద్యోగుల కుటుంబాల రోజు మేము ఇక్కడ ఈ నిరోధక సమ్మె చేస్తున్నాము. కాబట్టి మాకు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి మీద చాలా వాళ్ళు మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్స్తారని మాకు సానుకూలమైన స్పందన ఉంది. కాబట్టి గత 24 రోజుల నుండి స్పందించకపోవడం శోచనీయం. మీరు ముఖ్యంగా విద్యాశాఖను ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. మేము విద్యాశాఖలో ఉన్న 3 స్తంభాలమైనటువంటి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా మమ్మల్ని మా యొక్క సమస్యలను గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి విద్యా వ్యవస్థను కాపాడుతూ రాబోయే పరీక్షలలో మేము కూడా 100% రిజల్ట్ వచ్చే విధంగా కృషి చేస్తామని, మేము రాష్ట్రాన్ని దేశంలో మంచి విద్యా వ్యవస్థలో ఉన్నట్టుగా మా శాశ్వతలో మేము ఇంకా కృషి చేస్తామని మా యొక్క న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని మేము సభముఖంగా కోరుతున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు ఏంటంటే ఒక చదువే కాకుండా కళలు అంటే అన్ని రకాల విభాగాల్లో కూడా తాము వాళ్ళ సేవలు అందిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని కూడా పిల్లలకు వాళ్ళకు వచ్చే విధంగా బోధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా అంటే చదువు ఒక్కటే కాకుండా అన్ని కళల్లో నిష్ణాతులు చేయడం కోసం కూడా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వాళ్ళ నాలెడ్జ్ ని పిల్లలకు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక క్రియేటివిటీ పెంచే విధంగా కూడా ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా వివిధ రంగాల్లో అంటే పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. దానికి సంబంధించి కూడా కొంత పిల్లల సృజనాత్మకత శక్తి కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇప్పుడు మీరు ఉద్యోగులు కూడా ఇప్పుడు నిరవధిక సమ్మెకు పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పిల్లలకు కొంత విద్యాపరంగా కూడా వెనుకబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా ప్రభావం చూపే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ సమ్మెకు సంబంధించి మీరు ఇంకా తీవ్రమైనటువంటి వివరాలతో ముందుకెళ్తారు? ఒకవేళ వెళ్తే మరి ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? దీనికి సమస్యకు పరిష్కారం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుండి 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మేము పాటుపడుతున్నాము.
ఒక విద్యార్థి స్కూల్లోకి వచ్చిందంటే అతడు మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము చేస్తున్నాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మేము మాకు హామీలు ఇచ్చింది గవర్నమెంట్. గత సంవత్సరం 2023వ సంవత్సరంలో ఇప్పుడు మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులందరూ మా యొక్క శిబిరానికి వచ్చి హామీలు ఇచ్చి ఉన్నారు. మరి మాకు మీరు హామీలు ఇచ్చిన వారే ఈరోజు మంత్రి మండలిలో ఉన్నారు. మరి మంత్రి మండలిలో ఉన్నప్పుడు మీరే కదా హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నెరవేర్చే బాధ్యత మీరే కదా. ఒకవేళ మీరు హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ సమ్మెను ఇలాగే ఉధృతం చేస్తాము. మేము ఇన్ని రోజులు 10వ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ విద్యార్థులను వాళ్ళని తీర్చిదిద్దినాము. మరో 2 నెలల్లో వాళ్ళ పరీక్షలు ఉన్నవి. మరి మమ్మల్ని పట్టించుకోకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి ఆ దిశగా. ఒకవేళ మీరు విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కదా, హామీ మీరే ఇచ్చారు కదా, ముఖ్యమంత్రి మీరే కదా, విద్యాశాఖ కూడా మీ దగ్గరే ఉంది కదా, మరి విద్యాశాఖను పటిష్ట స్థితిలో ఉంచుతామంటున్నారు కదా, ఇదేనా పటిష్ట స్థితి? ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి మా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి మా ఉద్యోగం రెగ్యులర్ చేస్తే ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మేము విద్యార్థులకు సేవలు అందిస్తాము. మీకు కూడా తగిన ప్రతిఫలం అందించేందుకు మేము కృషి చేస్తాము. ఓకే అయితే ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం కూడా కొన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని పర్యవేక్షణ లోపం కారణంగా కూడా అనేక సమస్యలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ఇంకా సమస్యలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఇట్లాంటి సమస్యలు ఇంకేమైనా తెరతీసేటువంటి అవకాశం ఉంటుందా? చెప్పండి. ఇప్పటి వరకు మీకు ప్రతిదానికి ఒక మంత్రిత్వ శాఖ అనేది అవసరం. ఎందుకంటే విద్యాశాఖ అనేది రేపు భవిష్యత్ ఆశా కిరణాలు తయారు చేయాలన్నా, నేటి బాలలు రేపటి పౌరులుగా ఉండాలన్నా వాళ్ళలో విద్యా ప్రమాణాలు పెరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నిరవధిక సమ్మెలకు కూడా ఇట్లాంటి కారణంగా మనం భావించవచ్చా? సార్, ఈ రోజు 24 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగం సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడింది. విద్యా వ్యవస్థలో ఎంఆర్సీ కార్యాలయంలో మొత్తం తాళాలు పడ్డాయి. అయినా కూడా పాలకులు ప్రభుత్వ పాలకులు కానీ ఉన్నతాధికారులు కూడా ఎవరు కూడా అందరూ కూడా నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పోయిన కార్మికులకు బిల్లులు చేయాల్సి ఉంది మేమంతా కూడా. కానీ ఎప్పటికి కూడా బిల్స్ కాలేదు. గత 2-3 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నాయి. అవన్నీ కూడా నిధులన్నీ ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఏదో ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటే తాత్కాలిక సిబ్బందిని బట్టి బిల్లులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటితో రాబోయే రోజుల్లో అవకతవకలు జరిగే ప్రమాదం పెద్ద పొంచి ఉంది. అవే జరిగితే కనుక వాళ్ళ ఉన్నతాధికారులు బాధ్యులు అవుతారు దానికి. అదే విధంగా భవిత సెంటర్లో వికలాంగులందరూ పిల్లలు కూడా కుంటుపడింది. వాళ్ళకి అసలే వికలాంగుల పిల్లలు, వారికి ప్రతి శనివారం ప్రతి మంగళవారం వాళ్ళకు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఒకరోజు ఫిజియోథెరపీ చేయకుండానే మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులంతా కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నేను ఏ విద్యాశాఖ మండల విద్యా కేంద్రం చూసినా కూడా పూర్తిగా దుమ్ముతో ధూళితో మొత్తం అక్కడ ఊడ్చే తలుపులు తీసే నాదులు లేదు. ఇక్కడ కేవలం ఎంఆర్సీలో ఎంఈఓ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కేజీబీల చుట్టూ వాళ్ళ విజిటింగ్ లో చుట్టూ ఉండడం జరుగుతుంది. ఎంఆర్సీ తాళాలు పూర్తిగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ మొత్తం స్తంభింపబడ్డది. అయినా కూడా పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు మీరంతా. ఇక్కడ మేము ఫోటోలు పెట్టుకున్నది గతంలో 2023 సెప్టెంబర్ మాసంలో మేము సమ్మె చేస్తే వీళ్ళంతా కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మేము ఆ ప్రభుత్వం రాగానే మేమంతా కూడా మీ సమస్యలను తీరుస్తాము, మిమ్మల్ని అందరూ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తాము. కానీ వీళ్ళంతా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాలో ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పిలిచి మా సమస్యలు పరిష్కరించలేదు. 24 రోజుల్లో మేము సమ్మె చేస్తున్నాం. కానీ మా ఆవేదనను మా సమస్యలను పట్టించుకునే నాలుగే లేడు. ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు మేల్కొని మా సమస్యలు పరిష్కరించకుంటే మరి మా నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని పాలక వర్గాలకు మేము హెచ్చరిస్తున్నాం. మీ సమగ్ర శిక్ష అభియాన్ కింద చూసినట్టయితే ఎన్ని డిపార్ట్మెంట్లలో మీరు పనిచేస్తున్నారు? మొత్తం 19,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారంటే దాదాపు ఎన్ని డిపార్ట్మెంట్లలో మీరు పనిచేస్తున్నారు? ఇందులో కేవలం విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనేది మూల స్తంభం అండి. ఇప్పుడు మీలాగా లేకపోతే విద్యా వ్యవస్థ అనేది కుంటుపడిందని 100% నిజం. మేము విద్యాశాఖలో ఉండబడిన సమగ్ర శిక్ష ఉద్యోగులు 9 విభాగాల్లో పనిచేస్తున్నారు. 3,050 రూపాయల నుండి 32,050 రూపాయల వరకు జీతాలు పొందుతూ 9 విభాగాల్లో మేము పనిచేస్తున్నాము. కేజీబీ స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి, కింది స్థాయిలో భవితా సెంటర్ లో పనిచేసే కేర్ టేకర్స్ వాళ్ళు అండి. వాళ్ళకి 32,050 రూపాయలు వస్తే కింది స్థాయిలో 3,050 రూపాయలు వస్తున్నాయి. రకరకాలుగా మేము
కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా ఇందులో ఏ ఒక్కరు కూడా 10 సంవత్సరాలు తగ్గకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. 10 సంవత్సరాలు 22-23 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. కానీ పాలకులు హామీలు ఇస్తున్నారే కానీ వాళ్ళ మాటలు నీటి మూటలు కానీ మిగిలిపోతున్నాయే కానీ ఇప్పటికి కూడా మా బతుకులు మాత్రం మారడం లేదు. ఓకే, ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో కూడా భోజనానికి సంబంధించి కానీ మెరుగైన వసతులు లేకపోవడం, పిల్లలతో పనులు చేయించడం లాంటివి కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు సమ్మె చేయడం వల్ల అక్కడ పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు స్కూళ్లలో రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నట్టు మనం భావించవచ్చా? తప్పకుండా సార్, ఖచ్చితంగా భావించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 642 పాఠశాలలు ఉన్నాయి. ఆ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల అన్ని కలిపి 642 పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో 75,000 మంది విద్యార్థులకు మేము విద్యను వాళ్ళకు తోడ్పాటు అందిస్తున్నాము. ఆ దిశగా ప్రతి ఒక్కరికి పుస్తకాలు, నోటు పుస్తకాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, వాళ్ళకు సకల సౌకర్యాలు అందించేది మేమే, మా ద్వారానే వెళ్తుంది. ఈ రోజు అవన్నీ కూడా కుంటుపడ్డాయి. ఓకే, అయితే ఇప్పటి వరకు ఎందుకంటే విద్యా ప్రమాణాలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారో, నిరవధిక సమ్మెకు గత 24 రోజులుగా ఇక్కడ దాదాపు విద్యా వ్యవస్థ ఒక కుంటుపడే విధంగానే కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ చేసేటువంటి వాళ్ళు, మిగిలిన డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సమ్మెకు కూర్చోవడం వల్ల అక్కడ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యా వ్యవస్థను ముందుకు నడపాలని భావిస్తుందో అదంతా మళ్ళీ మొదటికి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఒక తీవ్రతను వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మహిళా టీచర్లు కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళు కూడా చిన్న పిల్లలు తీసుకొని కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరవధికంగా కూర్చోవాల్సి ఉంది. ఎందుకంటే తమ బతుకులకు భరోసా లేనప్పుడు విద్యార్థుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దగలుగుతామన్నటువంటి ఒక ప్రశ్న వాళ్ళలో కనిపిస్తుంది. ఒకసారి మహిళా ఉపాధ్యాయులు అలాగే వాళ్ళందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పటి వరకు దాదాపు ఇంటి దగ్గర మీరు పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది, అలాగే స్కూల్కి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇట్లాంటప్పుడు అది ఇది కాకుండా ఇప్పుడు మీరు నిరవధిక సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో అసలు మీకు రేపు భవిష్యత్తులో ఒక భరోసా కల్పిస్తుందా, లేకపోతే ఇప్పుడు ఎట్లాంటి విధానాలు మీ ముందు కనిపిస్తున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల? దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుంది అంటారు. మరి ఆ తరగతి గదిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఈ రోజు 24 రోజుల నుంచి రోడ్డు మీద చిన్న పిల్లలతో కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు సొంత పిల్లల్లా చూసుకుంటున్న విద్యార్థులను వదిలేసి కూర్చున్నారు అంటేనే వాళ్ళ జీవితానికి భరోసా లేదనే బాధతో, భయంతో ఇక్కడ కూర్చున్నారు. ఈ 24 రోజుల సమ్మెలో ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవటము మాకు చాలా బాధగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం హామీ ఇచ్చిన మంత్రి మండలిలో ఉన్న మంత్రులు కూడా ఇప్పటికీ స్పందించట్లేరు, చర్చలకు పిలవట్లేరు. మేమంతా కూడా మా పాఠశాలలో ఉన్న పిల్లల్ని మా సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాం. ప్రతిరోజు 24 గంటలు 365 రోజులు మా కుటుంబాలను పక్కన పెట్టి ఆ పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మా పాఠశాలలో చదివే పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు, మరి ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అయినా ఇన్ని రోజులుగా వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారనే విధంగా ఆలోచించి అయినా ప్రభుత్వం ముందుకు రావాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. క్యాబినెట్ మీటింగ్ ఉన్న సందర్భంలో ఆ మీటింగ్ లో చర్చించి మా అంశాలను వాళ్ళంతా చర్చించుకొని మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలా మంది చనిపోయారు. మొన్నటికి మొన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది సమ్మె శిబిరంలోనే. మరి ఇంకా ఎంతమంది బలిదానాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది? మంత్రివర్యులు లేరన్నారు మీరు విద్యాశాఖకు, అది స్వయానా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది. మాకు హామీ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారే. మరి ఆ ముఖ్యమంత్రి గారే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము, చేస్తారని ఆశిస్తున్నాము, ఇంకా నమ్ముతున్నాము. ఓకే, ఇప్పటి వరకు ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంతా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే విద్యా ప్రమాణాలను వాళ్ళలోనే పెంచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు అనేక ఇబ్బందులుగా ఉంటున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారం రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ గుర్తిస్తున్నారు. మొత్తానికి విద్యాశాఖ ఇంకా సమగ్రమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులకు మాత్రం రెగ్యులర్ చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని డిమాండ్ వేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్. అలాగే ప్రతి ఉద్యోగికి కూడా జీవిత బీమా 10 లక్షలు మరియు ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న వారికి కూడా చేసిన వారికి అలాగే బెనిఫిట్స్ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాలతో వెయిటేజ్ కల్పించాలి. మహిళా ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని రకాల సెలవులను సమగ్ర శిక్ష ఉద్యోగులు కల్పించాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా
క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో భాగంగా వీళ్ళు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ అంటే వారికి తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వారికి న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించాలి, కనీసం 4 రోజుల పాటు ఆందోళన చేసినటువంటి విషయం వాళ్ళ దృష్టిలో ఉందన్నది ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత అందరూ కూడా అప్పుడు వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీని తుంగలో పెట్టారు, మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటి ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. మహిళలు కూడా చాలా వరకు తమ ఇబ్బందులు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి మేడం మీరు చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఈ హామీలు చూస్తుంటే చాలా పెద్దగా లిస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకు కల్పించాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు పొందులో పరిచినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు మీరు ఇంత క్రియాశీలకంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఈ హామీలు వస్తాయన్నటువంటి భరోసా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. ఎందుకంటే మొన్న చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో చర్చలు విఫలమవడంతోనే కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,000 ఉద్యోగులలో కనిపించింది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ మళ్ళీ చర్చలకు పిలిస్తే ఆ చర్చలు కూడా సమర్థిస్తారన్నట్టు మీరు భావిస్తున్నారా? సార్ ఇక్కడ మేము 24 జనగాం ఎస్ఎస్ఏ ఉద్యోగులము 24 రోజుల నుండి ఇక్కడ నడి రోజు మీద ఎండనక వాననక అన్నిటికీ ఓర్చుకొని 24 రోజుల నుండి ఈ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే మా యొక్క వెట్టి చాకిరిని, మా యొక్క అన్యాయమైనటువంటి ఈ వెట్టి చాకిరిని సహించలేక ఇన్ని రోజులు ఓపిక బట్టి ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. అక్కడ మా కుటుంబాలను దయనీయ పరిస్థితిలో వదిలేసి వస్తున్నాం. మా పిల్లలకి ఏమైనా, మా సార్కి ఏమైనా, మా వాళ్ళకి ఏమైనా పట్టించుకోకుండా ఒక ఆశతో ఇక్కడికి వస్తున్నాం. మేము ఏంటంటే కోరుకున్నది ఒక న్యాయమైన డిమాండ్ మాత్రమే. మేమేదో ఉట్టిగా రాలేదండి, 7th 8th 9th వరకు రాలేదు. మేము రోస్టర్ మెరిట్ ప్రకారము ఎగ్జామ్ ఇంటర్వ్యూస్ తో సెలెక్ట్ అయ్యి తర్వాత 10th క్వాలిఫై అయ్యి ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ తోటి ఈ డ్యూటీలకి ఇక్కడ వింగుల కిందికి రావడం జరిగింది. అయినప్పటికీ మేము ఏమంటున్నాము, మా న్యాయమైన కోరికలు కోరుతున్నాం. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే పని కంటే మేము ఎక్కువ గంటలు పని చేస్తున్నాం. అయినప్పటికీ వారితో పోల్చుకుంటే చాలా తక్కువ వేతనంతో చెప్పుకోవడానికి కూడా మాకే సిగ్గేస్తుంది. ఎలా అంటే వాళ్ళకి లక్షలలో జీతాలు అయితే మా 10 నెలలు ఖర్చు 12 నెలలు ఇచ్చినా కూడా ఒక నెలకు కూడా సరిపోవట్లేదు. అంటే మేము ఇంత దయనీయమైన పరిస్థితిని మేము ఏంటంటే ఒకటే కోరుకున్నాం. ఒక నేరుగా ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని అన్ని చేసిన వదిలేసుకొని ఎందుకు వచ్చారంటే ఈ ఎస్ఎస్సీలోకి వస్తే రేపు కాంట్రాక్ట్ పద్ధతి కాబట్టి ఫ్యూచర్ లో ఏదైనా మాకు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందని నేను వదిలేసి ఇక్కడికి వచ్చానండి. అందరం కూడా మా తోటి ఉద్యోగులంతా కూడా ఇక్కడ ఏంటంటే డిఎస్సిలో 1 మార్కు 2 మార్కులు 1/2 మార్కు మిస్ అయ్యి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా రాలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఒక న్యాయమైన డిమాండ్ కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనము, విద్యాశాఖలో విలీనం చేయాలి, తో కూడిన రెగ్యులరైజేషన్, ప్రసూతి సెలవులు అంటే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఇవన్నీ మా యొక్క న్యాయమైన డిమాండ్లు. ఈ న్యాయమైన డిమాండ్లను గత సంవత్సరం 2023 సెప్టెంబర్ మాసంలో మాకు ఏమిచ్చారంటే మా యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఇచ్చారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట ఇచ్చారంటే మీకు ఒక నెల మా ప్రభుత్వం వస్తే 1 నెల రోజుల్లో ఛాయ్ తాగేంత సేపట్లో మేము రెగ్యులరైజ్ అంటే సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీకు రెగ్యులరైజేషన్ మీకు ఆర్డర్ ఇస్తామని మాట ఇచ్చారు. అలాంటి మాటలు నీటి మీద రాసిన మాటలాగా వదిలేస్తున్నారు. అదేంటి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ఇచ్చిన మాట ఏంటి, మీరు మంచిగా మాట ఏంటి? ఇప్పటికైనా మా యొక్క హామీలను నెరవేర్చాలని మేము శాంతియుతంగా చేస్తున్నాం. ఇక్కడ ఏదో అహింసాత్మకంగా ముందుకు వెళ్ళట్లేదు, శాంతియుతంగా చేయకపోతే మా సహనాన్ని మీరు పరిశీలిస్తున్నారు. కాబట్టి మా సహనానికి మీరు ఏం చేయాలంటే కంపల్సరీ రెగ్యులరైజేషన్ మా యొక్క అందరి ఆడపిల్లల యొక్క మా సోదరుల యొక్క సోదరిమణుల యొక్క మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తానని మేము మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరి తరఫున కోరుకుంటాం సార్. ఓకే, అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఆవేదన మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ హమ్ కిసీసే కమ్ నహీ, ప్రతి ఒక్కరికంటే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏ మాత్రం తక్కువ కాదు. వెల్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళము టెట్ రాసాము, అలాగే డిఎస్సి కూడా 1-2 మార్కులతో మిస్ అయినటువంటి వాళ్ళము ఉన్నాము. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మాకు రెగ్యులర్ కాదా అన్నటువంటి వాళ్ళ ఆవేదనలోనే మనకు
అంతరార్థం అర్థమైపోతుంది. దాదాపు ట్విట్టర్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. అది అధికారంలోకి రాకముందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ఒక ట్విట్టర్ కూడా చేసినట్టుంది రేవంత్ ఎరుముల అని చెప్పి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ, తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి అన్నారు. మేడం కూడా చెప్తుంది, ఛాయ్ తాగినంత సేపు కూడా పట్టదు మేము అనుకుంటే అన్నటువంటి భరోసా మాత్రం వీళ్ళకి కల్పించారు. కానీ ఇప్పటికి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. కానీ తమ జీవితం మాత్రం అంధకారంలోకి వెళ్తుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఎస్ఎస్ఏ ఉద్యోగుల్లో కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా పెద్ద మనసుతో దృష్టిలో పెట్టుకొని చిన్న జీవితాలు ఉన్నటువంటి తమను ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే విధంగా తమ పిల్లలు తమ జీవితాలు కూడా ఒక అగమ్య గోచరంలో పడిపోతున్నాయి. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక సేవల్లో మేము పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన వాళ్ళు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకన్నా హీనంగా తమ జీవితాలు మారుతున్న ఒక వెట్టి చాకరీ చేస్తున్నటువంటి అనుభూతి మాకు జరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం కావాల్సినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ అది ఇంప్లిమెంటేషన్ తమ ఆందోళన మాత్రం చాలా తీవ్రంగా ఉందన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళ మాటలోనే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నటువంటి ఒక డిమాండ్ ని మాత్రం ఎస్ఎస్ఏ ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.